హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది ఫ్రైడే వ్లాగ్ అండి. సో ఇంకా మార్నింగ్ 6కే లేచి నేను రెడీ అవ్వడానికి హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టేసిందండి. ఇప్పుడు టైం కరెక్ట్గా 6:30 అయ్యింది. ఇంకో త్వరగా నేను వంట పని అయితే స్టార్ట్ చేయాలి. ఈరోజు చిక్కుడుకాయలు వండుదాము అనేసి నిన్న నైటే చిక్కుడుకాయలు మా హస్బెండ్ ఒలిచేసారని చెప్పాను కదండి. ఆయన ఒలిచేస్తే దీన్ని ఉప్పు నీళ్ళలో నానబెట్టేశాను. ఇప్పుడు దీన్ని 2 to 3 టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసేసుకుంటాను. ఇంకా ఉల్లిపాయలు అవి కట్ చేసేసుకుని ఫస్ట్ చిక్కుడుకాయ కూర నాకు వండడానికి చాలా టైం పట్టేస్తుందండి. కూర అని అన్నం అయితే స్టవ్ మీద పెట్టేస్తాను. సో బ్లాగ్ అయితే పెట్టాను, కంటిన్యూ అవుతుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ముందైతే స్టవ్ మీద బియ్యం కడుగైతే పెట్టేస్తానండి. ఇంకా ఇల్లు అయితే చాలా చీకటిగా ఉంది, వెలుతురు అయితే ఏమి రాలేదు. సో లైట్లు అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఒక 2 గ్లాసులు బియ్యం కడుగు పెట్టేశాను అనుకో, తర్వాత ఇంక మిగతా పనులన్నీ చేసుకోవచ్చు ఆ అన్నం ఉడికే లోపలని. నిన్న వ్లాగ్లో చెప్పాను కదండి, మీరు ఏదైనా ఒక పనిలో మంచిగా ఉన్నారనుకో, అంటే ఆ ఒక స్కిల్లో మీరు చాలా నైపుణ్యం ఉందనుకోండి, అది ఇతరులకి ఫ్రీగా అయితే చెయ్యొద్దు, ఎంతో కొంత దాని నుంచి సంపాదించుకోండి అనేసి. అండ్ ఆ వీడియోలో ఎండింగ్లో నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఒకటైతే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నానని కూడా చెప్పాను కదా. సో దానికి సంబంధించే ఆ టాపిక్ రిలేటెడేనండి ఇది కూడాని. సో ఒక అమ్మాయి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టారండి, అక్క నేను స్వీట్స్ స్నాక్స్ ఇవి ప్రిపేర్ చేస్తాను, నాకు కొలాబరేషన్ కావాలి అని అడిగారనమాట. నేను ఆ అమ్మాయికి చెప్పానండి, ఓన్లీ పెయిడ్ అయితేనే చేస్తానండి, ఫ్రీ కొలాబరేషన్స్ చేయట్లేదు నేను అనేసి చెప్పానమాట. చెప్తే అమ్మాయి, అక్క నేను పేమెంట్ ఇచ్చుకోలేను, నేను మీ చాగల్లేనక్క, కొమ్ము చిక్కాల దగ్గరే ఉంటాను అన్నట్టు, చాగల దగ్గర ఏదో ఒక ఊరు పేరు చెప్పారండి, నాకు గుర్తుకు లేదు, చిక్కాలని చెప్పినట్టు గుర్తు, దగ్గరే అక్క అనేసి అన్నారనమాట. నేను అన్నాను, ఏవండి నాకు పండక్కి అమ్మ కూడా ఎన్నో కొన్ని స్నాక్స్ అయితే చేసి ఇస్తుంది, నాకు అమ్మ ఇచ్చినయే సరిపోతుందండి, నేను పేమెంట్ అయితేనే చేస్తాను, ఊరికి అయితే చేయలేను, మీరు నాకు ఎక్కువ స్నాక్స్ కాదు, జస్ట్ శాంపుల్కి ఒక 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ అలా పంపించినా సరిపోతుంది, పేమెంట్ మాత్రం ఇవ్వండి, నాకు చాలా టైం పడుతుంది, అదంతా షూటింగ్ చేయాలి కదా అని అడిగాను అనమాట. అక్క పేమెంట్ అయితే ఇచ్చుకోలేను అక్క, స్నాక్స్ ఎక్కువలో ఇస్తాను అక్క, ప్లీజ్ అక్క అని అన్నారు. అప్పుడు నేను ఇంకా ఆ అమ్మాయితో ఏమన్నాను, సరే అయితే అండి, నాకు హైదరాబాద్లో అమ్మిచ్చినవి అవి ఉంటాయి కదా, సో మీరు ఏం చేస్తారంటే, ఇవి ఎలాగో చాగళ్ళు అంటున్నారు కదా, నేను చాగళ్ళు వస్తాను, చాగళ్ళు వచ్చినప్పుడు అక్కడికి మీరు తీసుకొచ్చి ఇచ్చేసేయండి, నేను అక్కడ వీడియో చేసేసి పెట్టేస్తాను అని అంటే, లేదు నాకు పండగ టైం లోపల అయిపోవాలక్క, నాకు సేల్ ఏమన్నా అవుతుంది కదా అనేసి అన్నారు. అయితే నేను మీకు హైదరాబాద్ పంపించేలా చేయాలంటే పేమెంట్ అయితేనే చేస్తాను, లేదు మీరు ఎక్కువ క్వాంటిటీలో పంపిస్తాను అంటే చాగలు తీసుకురండి, చాగలు వచ్చినప్పుడు అయితే చేస్తాను అన్నాను. అంటే ఎంత సీరియస్ అయిపోయిందండి, అప్పటి వరకు ఒకలా మాట్లాడిన పిల్ల ఎంత సీరియస్ అయిపోయిందంటే, ఓ చాలా గ్రేట్ మేడం, మీరు డబ్బులు ఇస్తే ఇప్పుడు చేస్తారా, డబ్బులు ఇవ్వకపోతే మీరు ఇప్పుడు చేయరా, చాలా గొప్పోళ్ళే మీరు, అదా ఇదా అని ఎన్ని మాటలు అన్నదోనండి. అంటుంది, నువ్వు ఏ స్థాయి నుంచి వచ్చావో గుర్తుపెట్టుకో, నీ దగ్గర ఇది వరకు ఏమి ఉండే కాదు, నువ్వు కష్టపడి వచ్చావు కాబట్టి వేరే వాళ్ళు కష్టపడుతున్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయాలి అని ఎలాగా అనేసి అంటుందన్నమాట. అప్పుడు నేను అన్నాను, అవును నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు అన్నీ గుర్తు, నేను ఇక్కడ వరకు రావడానికి నీ వల్ల అయితే రాలేదు, నేను చాలా చాలా కష్టపడితే ఇక్కడ వరకు వచ్చాను, నేను నా కష్టానికే డబ్బులు అడుగుతున్నాను తప్పించి నిన్నేమి ఊరుకునే నాకు డబ్బులు ఇవ్వి అనేసి నేను ఏం అడగట్లేదు అనేసి అన్నానండి. ఆ అమ్మాయి ఆ రోజు నా మీద చాలా రచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు ఎన్ని మాటలు అనేసిందోనండి. నేను వీడియోకి 2000 ఇవ్వండి అని అడిగినందుకు అంత ఇది చేసిందనమాట. స్టవ్ మీద అయితే బియ్యం కడిగి పెట్టేశానండి. ఇంకా చిక్కుడుకాయ కూర అయితే వండాలి. ఈసారి కొంచెం డిఫరెంట్గా వండుదాం అనుకుంటున్నాను. ఎప్పుడు ఉల్లిపాయలు మగ్గపెట్టి తర్వాత చిక్కుడుకాయలు మగ్గపెట్టి ఇలా నాకు అవర్స్ ఆఫ్ టైం అయితే పట్టేస్తుంది అనమాట. సో అందుకనే మొన్న అత్తయ్య గారు చాగల్లో వండారు. చిక్కుడుకాయని ఫస్ట్ పాలించేసారనమాట, నీళ్ళలో మరిగించేసి అలా చేశారు. నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే, ఆ చిక్కుడుకాయలు ఎలాగో కడిగాను కదండి, ఆ చిక్కుడుకాయలు ఇందులో వేసి కొంచెం నీళ్ళు వేసి ఒకసారి విజిల్ అయితే పెట్టేసి, ఆ తర్వాత సైడ్ ఉల్లిపాయలు మగ్గపెట్టి ఈ ఉడికిపోయిన చిక్కుడుకాయలు అందులో వేసి వండుదాం అనుకుంటున్నాను. ఇది ఫస్ట్ టైం వండుతున్నాను, ఎలా వస్తుందో తెలియదు కానీ ఒకసారి అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. చిక్కుడుకాయలు అన్నీ వేసేసానండి.
దీంట్లో కొంచెం ఉప్పు వేసేసి వాటర్ పోసి పెట్టేస్తాను. ఎంతో వేయను వాటర్ కూడా, చాలా తక్కువ వేస్తాను. కొంచెం ఉప్పు వేసాను, ఇంకా కొంచెం వాటర్, అంతే. ఇలా నేను ఫస్ట్ టైం వండుతున్నాను, ఎలా వస్తుందో నాకు తెలియదు, కానీ జస్ట్ ఒక ట్రైలో వేస్తున్నాను అంతే. నేను ఏ కూర వండినా గ్యాస్ని సిమ్లో పెట్టి తాయితీగా వండుతానండి. సో కూరలు నాకు రకరకాలు రాకపోయినా నేను వచ్చిన కాడికి నేను వండినవి టేస్టీగా అయితే వండుతానని నేను అనుకుంటాను. మా వారు బాగుంది అని పైకి చెప్పకపోయినా ఆయన కూడా ఇష్టంగా తింటారు. బట్ ఈరోజు కూర అయితే ఆయనకు అస్సలు నచ్చలేదంట. కూర నాకు అస్సలు నచ్చలేదు, ఇంకెప్పుడు ఇలా అయితే వండకు అనేసి చెప్పారండి మా ఆయన. సో సరేనండి, ఇంకా ఆ అమ్మాయి కోసం అయితే చెప్తున్నాను కదా. నేను అలా అడిగినందుకు ఆ పిల్ల చాలా సీరియస్ అయిపోయిందనమాట. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడ ఇప్పుడు ఎలాగా డబ్బులు అడుగుతున్నావు, ఊరికే చెయ్యవు, అది ఇది అని రెచ్చిపోయిందండి. నేను చాలాసార్లు క్లియర్గా చెప్తున్నాను, నేను ఎక్కడి నుంచి వచ్చాను అన్నది ఎప్పటికీ నాకు గుర్తే. అసలు ఒక్కొక్కసారి నేను మా ఆయన అలా తలుచుకుంటూ ఉంటామన్నమాట. ఒక్కోసారి నా చిన్నప్పుడివి అన్నీ నేను తలుచుకున్నప్పుడు దేవుడు నన్ను ఎంత పైకి తీసుకొచ్చాడు, దేవుడు నన్ను ఎంత ఎత్తులో నిలబెట్టాడు, దేవుడికి ఎప్పుడు నేను గ్రాటిట్యూడ్తోనే ఉండాలి నన్ను ఈ లెవెల్కి తీసుకొచ్చినందుకు అనేసి నేను ఎప్పుడు దేవుడికి గ్రాటిట్యూడ్ చూపిస్తూనే ఉంటానండి. అయితే ఇదంతా నాకు దేవుడు కూర్చుని ఉంటే ఇచ్చేలేదు. ఈరోజు నన్ను మీరు ఎలా చూస్తున్నారు అంటే దీని వెనకాల 5 ఇయర్స్ హార్డ్ వర్క్ ఉందండి. 5 ఇయర్స్ హార్డ్ వర్క్ వల్లే నేను ఇంతవరకు రాగలిగాను. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో నేను వీడియోస్ పెట్టాను అంటే దాని మీద నాకు ఏమీ రూపాయి కూడా వచ్చేదండి. ఇలా ఏమన్నా కొలాబరేషన్స్లో 1000-2000 వస్తే అవి తప్పించి నాకు ఏమీ డబ్బులు వీడియో పెట్టంగానే ఇన్స్టాగ్రామ్ నుంచి మెటా నాకు ఏమీ డబ్బులు అయితే వేసేదు. దట్టు ఇప్పుడు నాకు అకౌంట్ సస్పెండ్ అయ్యి బ్యాక్ వచ్చింది కదా, చాలా రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టేశాడు నాకు మెటాలోని. అవన్నీ క్లియర్ అవడానికి నాకు 2026 అక్టోబర్ వరకు నన్ను అకౌంట్లో హోల్డ్లో పెట్టాడనమాట. సో నాకు దొరికిన ఏకైక ఛాన్స్ చిన్న చిన్న కొలాబరేషన్స్ చేసుకుని నేను సంపాదించుకోవడం. సో నేను అది మీకు చాలాసార్లు వ్లాగ్లో కూడా చెప్పాను. నేను ఈ మధ్యలో ఫ్రీగా చేయట్లేదండి, నేను చాలా కష్టపడుతున్నాను, నాకు ఎంతో కొంత వస్తేనే నేను చేస్తున్నాను, లేకపోతే లేదు అని. నేను ఏదో దొంగతనం చేసేసినట్టు లేదా నేను ఏదో తప్పు చేసేసినట్టు ఆ పిల్ల నన్ను ఎన్ని మాటలు అన్నదండి. అప్పుడు నేను వాయిస్ మెసేజ్ ఒక్కటే పెట్టాను, మాటలు తిన్నంగా రాకపోతే ఊరుకోను, నువ్వే కాదు రచ్చిపోవడం, నాకు అంతకన్నా ఎక్కువ వచ్చు. నేనైతే ఇంక అసలు నువ్వు మాటలు తిన్నంగా మాట్లాడలేదంటే నేను అంతకన్నా ఎక్కువగా మాట్లాడాల్సి వస్తుంది. నేను మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను, నువ్వు మర్యాద ఇచ్చే మాట్లాడు అనేసి నేనైతే అనేసి అన్నాను. ఆ పిల్ల ఇప్పుడు నువ్వు ఫ్రీగా చేస్తాను ఇవ్వండి అన్నా కూడా నీలాంటి దానికి నేను ఇవ్వనంది. అసలు నీలాంటి దానికి నేను ఫస్ట్ పేమెంట్ ఇస్తేనే చేస్తానని చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు పేమెంట్ ఇచ్చినా కూడా నేను చేయనని నీకు చెప్తుంటే నువ్వు ఫ్రీగా ఇచ్చిన చేయనంటావు ఏంటి, నేను అసలు నీకు చేయనంటే చేయను ఇప్పుడు అనేసి నేను అన్నాను అనమాట. తర్వాత ఇంకా ఈ పిల్లతో నాకు ఎందుకు ఇంత డిస్కషన్ అనేసి ఆ పిల్లని ఇంకా నేను బ్లాక్ చేసేసి ఇమీడియట్గా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అన్నట్టు నేను ఒక స్టోరీ అయితే పెట్టేశానండి. అప్పుడు చాలామంది మన ఫాలోవర్స్ నన్ను యూట్యూబ్లోని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతారు కదా, ఎవరండి ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు, ఎవరు మిమ్మల్ని ఇలాగా తిడుతూ పెట్టారు మెసేజ్లు అనేసి నాకు ఇన్స్టాగ్రామ్లో కొంతమంది అడిగారు అనమాట. సో అప్పుడు నేను యూట్యూబ్లో వీడియో చేస్తానులేండి అని అన్నాను. అది ఈ అమ్మాయి కోసమే అనమాట. చాలా రెచ్చిపోయిందండి. ఇలా ఉంటారండి మనుషులు. ఏంటంటే వాళ్ళు మనుషుల్లో మనస్తత్వం నాకు చాలా ఎందుకో తెలియదు, సైకాలజీ అంటే చాలా ఇష్టమండి. సో దాని రిలేటెడ్ నేను వీడియోలు చూస్తూ ఉంటాను, బుక్స్ కూడా చదువుతూ ఉండేదాన్ని కాలేజ్ డేస్లో ఉండగానే. సో నేను మనుషుల మనస్తత్వం ఎలాంటిది అన్నది నేను కొన్ని చాలా క్లియర్గా అర్థం చేసుకోగలుగుతాను అనమాట. ఎలా ఉంటారు అంటే ఇప్పుడు కొంతమంది ఏమన్నా అడిగారు అనుకోండి మనము ఆ సిచ్యువేషన్లో చేయగలిగేలాగా ఉన్నామా లేకపోతే చేసే సిచ్యువేషన్లో లేమా అన్నది వాళ్ళు ఆలోచించరు. మేము అడిగాము నువ్వు చేసేయాలి అంతే అన్నట్టు ఉంటారన్నమాట. ఇప్పుడు లేదు ఇప్పుడు నా వల్ల కాదు, నేను ఇప్పుడు చేయలేను, లేదు ఇప్పుడు నన్నే తీసుకోండి, నేను బార్టర్ కొలాబరేషన్స్ మానేశానండి, మీరు తక్కువ క్వాంటిటీలో పంపించి కొంచెం డబ్బులు ఇవ్వడానికి చూడండి అని అడిగాను. అది తప్పు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు అడిగారు, నేను అడగగానే నేను ఓకే చెప్పలేదు, నేను చేయను అన్నాను కాబట్టి వాళ్ళు ఇంకా నా మీద రెచ్చిపోతారనమాట. ఈ మనుకి జడ వేసి వచ్చే లోపల ఇది మాడిపోయిందండి నూనె తక్కువ వేయడం వల్ల.
చిక్కుడుకాయలు కుక్కర్లో పెట్టాను కదండి, అవి అయితే ఉడికిపోయినాయి. వాటిని అయితే తీసుకొచ్చి ఉల్లిపాయలో కలిపేసి కాసేపు నూనెలో అయితే వేగించాను. తర్వాత దీనికి కారము కొంచెం నీళ్ళు అయితే వేసేసాను. బట్ కూర అయితే మా ఆయనకి నచ్చలేదు అన్నారు, కానీ నాకు ఎప్పుడు చేసినట్టే అనిపించింది. చిక్కుడుకాయ కూర పెద్ద ఏమి డిఫరెన్స్ అనిపించలేదు. మా ఆయనకి ఏంటంటే ఉల్లిపాయలతో పాటు అలా స్లోగా మగ్గిస్తే నచ్చుతుంది అనేసి అన్నారనమాట. ఇంక ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను మినపట్లు అయితే వేస్తున్నానండి. ఇడ్లీ పిండి రుబ్బి 3 days అయ్యిందనమాట. ఇంకా ఇడ్లీలు వేస్తుంటే అంత బాగా రావట్లేదండి, అందుకనేసి ఇంకా మినపట్టు అయితే వేస్తున్నాను. ఇప్పుడు షాను మను వాళ్ళకి స్కూల్ ఉంది కాబట్టి ఇద్దరికి కలిపి ఒకటే మినపట్టు వేసేసాను. మేమిద్దరం వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత మా కోసం అయితే నేను మినపట్లు అయితే వేసుకుంటానండి. ఈ మధ్య నా మీద చాలామందికి కోపం వచ్చే ఉంటుందండి. అంటే ఈ ఫీల్డ్లో ఉన్నాం కదా, ఎవరొకరు కొలాబరేషన్ అడుగుతూ ఉంటారు. ఇదివరకు నేను అందరికీ ఏదో ఒక చిన్న వస్తువు, ఒక 100 రూపాయలు అవ్వచ్చు, 200 అయినా కూడా నేను తీసుకుని వాళ్ళకి చేసేస్తూ ఉండేదాన్ని అనమాట వీడియోని. ఇప్పుడు నేను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతానండి. ఎందుకు అంత ఎనర్జీని, అంత కష్టము, అంత ఎఫర్ట్ పెట్టి 100 రూపాయల వస్తువుకి వీడియో చేశాను అని చాలా గిల్ట్ ఫీల్ అవుతాను అనమాట. అంటే అదొక బ్యాడ్ ఫీలింగ్ లాగా వస్తుంది నాకు. ఎందుకంటే నేను వైరల్ అవుతున్న టైంలో నా ఛానల్ నాకు మిలియన్స్లో పోయినాయండి. వాళ్ళు నాకు ఒక 100 రూపాయల వస్తువు, 200 రూపాయల వస్తువు ఇచ్చి నాతో మిలియన్స్ వ్యూస్ సంపాదించుకుని బోల్ డబ్బులు అయితే ఎర్న్ చేసుకున్న వాళ్ళు బోల్ మంది ఉన్నారండి. అలాంటిది నేను అప్పుడు నాకు తెలియదు అనమాట. అరే డబ్బులు అడిగితే ఏమన్నా అనుకుంటారేమో, నన్ను బ్యాడ్ అనుకుంటారేమో అని నన్ను తక్కువ చేసుకున్నాను. నా వాల్యూని, నా బ్రాండ్ వాల్యూని నేను తక్కువ చేసుకున్నాను అనమాట. సో నేను అప్పట్లో డబ్బులు అడగకుండా 200 రూపాయలు వస్తువు ఇచ్చిన, 300 ఇచ్చిన వాళ్ళకి ఒక్కొక్క వీడియో చేసేసి పెట్టేసేదాన్ని అండి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్లోని. ఇప్పుడు అవన్నీ నాకు ఇలా పెద్దవాళ్ళు మాట్లాడే మాటలందరివి విన్న తర్వాత అసలు నిజంగా నా వాల్యూని నేనే తగ్గించేసుకున్నాను అని అనిపించింది. సరే ఇప్పటి వరకు తగ్గించుకున్నాను, ఇప్పటి నుంచి నా వాల్యూని తగ్గించుకోవద్దు, నా విలువని నేనైతే కాపాడుకోవాలని అనుకుంటున్నాను అనమాట. సో నిన్న వీడియోకి ఇది కంటిన్యూషన్ అనుకోండి. మన వాల్యూని మనం ఎప్పుడు తగ్గించుకోవద్దు. ఇప్పుడు నేను చెప్పాను కదా, మీరు ఏదో ఒక విషయంలో మంచి స్కిల్ ఉందనుకోండి, దాన్ని ఎవరికి ఫ్రీ చేయొద్దు. మీరు కోన్ బాగా పెట్టగలరా, ఒక 100-200 చార్జ్ చేయండి. లేదా మీరు మేకప్ బాగా చేయగలరు, సారీ బాగా కట్టగలరు, మిషన్ బాగా కుట్టగలరు, ఎవరికి ఫ్రీగా చేయొద్దండి. చిన్న కుట్టేయాలన్నా కూడా 10 రూపాయలైనా చార్జ్ చేయొచ్చు. సో ఇప్పుడు నన్ను చూసుకోండి, నేను ఎడిటింగ్ బాగా చేస్తాను, అలాగే నాకు ఒక బ్రాండ్ వాల్యూ ఉంది. భవానీ చెప్పింది అంటే భవానీ నిజమే చెప్తుంది, అబద్ధం చెప్పదని నా మీద మీకు ఒక ట్రస్ట్ ఉంది. నేను ఆ ట్రస్ట్ని నిలబెట్టుకోవడానికే నేను అసలు చాలా ప్రమోషన్స్ని రిజెక్ట్ చేస్తూ ఉంటానండి. సో మరి నాకు ఇంత మంచి నేమ్ ఉంది, నాకు మంచి బ్రాండ్ వాల్యూ ఉంది ఇన్స్టాగ్రామ్ ఏంటి, యూట్యూబ్ ఏంటి, ఫేస్బుక్లో. మరి నేను చెప్పేటప్పుడు నా బ్రాండ్ వాల్యూకి తగ్గట్టు నేను అమౌంట్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. నేను అలా అని టూ మచ్ కూడా చేయను. ఏదో 2000-3000 అలా అడుగుతాను అనమాట. ఎందుకంటే వాళ్ళు కూడా నాలాగే హౌస్ వైఫ్లు, ఏదో కష్టపడుతున్నారన్న మనస్తత్వం ఉంటుంది. అయితే అలా అని నేను ఫ్రీగా చేయలేకపోతున్నానండి. నాకు కాళ్ళు విపరీతమైన నొప్పులు వస్తున్నాయి. ఒకసారి కొలాబరేషన్ షూట్ ఏంటండి, డ్రెస్సుల షూట్ ఏంటి, వీటికి ఏంటంటే మీరు చూసే ఒక నిమిషం వీడియో వెనక నేను 5-6 డ్రెస్సులు మార్చాలి. ఆ మార్చిన డ్రెస్సులు మళ్ళీ వాళ్ళకి అలా ప్రాపర్గా మడతలు పెట్టాలి. తర్వాత మళ్ళీ వాళ్ళకి రిటర్న్ పంపించాలి. ఆ తర్వాత నేను ఎడిటింగ్ చేసుకోవాలి. అసలు షూటింగ్కే బోల్ టైము నాది, మా హస్బెండ్ కూడా టైం పెట్టాలి. సో ఇంత టైము పెడుతున్నాం కాబట్టి ఆ టైంకి ఛార్జ్ చేయాలి అనేసి నేను ఇంకా డిసైడ్ అయ్యి ఒక 5-6 months నుంచి అయితే ఇచ్చుకుంటున్నాను అనమాట. ఇంకా చాలా వరకు పేమెంట్ ఇవ్వలేను అంటే నేను చేయలేనండి, ఏమనుకోకండి అనేసి ఈ మధ్యలో చెప్పేస్తున్నాను. చాలామంది ఫీల్ అవుతారు, బట్ నా హెల్త్ నేను చూసుకోవాలి అనేసి అలా చెప్పేస్తున్నాను. టైం అయితే 10:45 అయిపోయిందండి. నేనైతే నా కోసం మినపట్టు వేసుకున్నాను, స్నానం చేసేసి ఇంక ఇప్పుడైతే దేవుడికి దీపారాధన చేసుకుందాము అనేసి వచ్చేసాను. దేవుడికి దండం పెట్టేసుకుని త్వరగా తినేసి ఇంక ఎడిటింగ్ స్టార్ట్ చేయాలి. చాలా ఎడిటింగ్ ఉంది. ఈరోజు పెట్టాల్సిన వ్లాగు, మళ్ళీ ఈరోజు షూట్ చేసిన వ్లాగు, నేను ఇంకొకటి స్పెషల్ వ్లాగ్ షూట్ చేశాను కదా, అదంతా ఎడిటింగ్ అయితే చేయాలి. ఫస్ట్ అయితే ఈరోజు పెట్టాల్సింది ఇప్పుడు ఎడిట్ చేసేస్తానండి. ఎందుకు అంటే యూట్యూబ్లో ఏదో ఇష్యూ వచ్చిందండి. ఇప్పుడు వీడియో మనం అప్లోడ్ చేస్తున్నాం అనుకో, అప్లోడ్ చేసాక మనం ఏమన్నా కాపీరైటెడ్ కంటెంట్ ఏమన్నా తీసామా, అలా ఏమన్నా కాపీరైట్ ఏమన్నా వచ్చిందా అన్నది యూట్యూబ్ చెక్ చేస్తుంది అనమాట. యూజువల్గా చెక్ చేయడానికి 20 minutes టైం పడుతుంది, కానీ ఇప్పుడు అవర్స్ టైం తీసుకుంటుందండి. అంటే ఈరోజు నేను బ్లాగ్ పెట్టాలి అంటే ఆ బ్లాగ్ను ముందు రోజు అప్లోడ్ చేసుకుంటే నాకు చెక్స్ కంప్లీట్ అవుతుంది అనమాట. మరి ఆ ప్రాబ్లం ఈ రోజుకి సాల్వ్ అయ్యిందో లేదో నాకు తెలియదు, కానీ నేను ఇప్పుడైతే ట్రై చేస్తాను పెట్టి. చెక్స్ కంప్లీట్ అయ్యిందంటే 2 PM పెట్టగలుగుతాను, లేదు అంటే ఆ వ్లాగ్ నెక్స్ట్ డే పెట్టాలి.
ఇప్పుడు చెక్స్ కంప్లీట్ అవ్వకుండా పెట్టేసాను అనుకోండి, నాకు రూపాయి కూడా రాదనమాట దాని మీద అండి. సో ఇంకా ఫస్ట్ అయితే నేను దేవుడికి దండం పెట్టేసుకుని తింటూనే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను. టైం లేదు నాకు, ఎందుకంటే చెక్స్ చాలా లేట్గా అవుతున్నాయి. దేవుడి సామానం అంతా క్లీన్ చేసేస్తానండి, దండం పెట్టేసుకుంటాను. ఈరోజు నిన్న నెక్స్ట్ వచ్చే వ్లాగు చాలా హ్యాపీగా ఉన్నానండి. అసలు గత 3 రోజులుగా ఎన్నో మూడ్ స్వింగ్స్ రకరకాలుగా ఉంది. అసలు ఏ పని చేయబుద్ధి కాక, ఎడిటింగ్ చేయబుద్ధి కాక, గిన్నెలు తోమాలనిపించక, స్నానం చేయాలనిపించక, ఇల్లు తుడవాలనిపించక, అలా రకరకాలుగా ఉంది. కానీ నిన్న బాగుంది, ఈరోజు బాగుంది. నెక్స్ట్ వచ్చే వ్లాగ్లో కూడా నేను చాలా యాక్టివ్గా హుషారుగా అయితే ఉన్నాను. ఇంట్లో పనులన్నీ చక్కగా చేయగలిగాను. హుషారుగా ఉన్నాను అనుకోండి, అసలు ఎన్ని పనులు చేసేస్తానో నాకే తెలియదండి. నా ఎడిటింగ్ వర్క్ని నేను చక్కగా కంప్లీట్ చేసేస్తాను, ఇంట్లో పనులు టైంకి పూర్తి చేసేస్తాను, ఇంగ్లీష్ నేర్చుకుంటాను, డైరీ రాస్తాను, ఇంకా నాకు కొత్తవి నేర్చుకోవాలనిపిస్తే అవన్నీ చేస్తాను. అదే నాకు మూడ్ స్వింగ్స్ వచ్చినాయి అంటే ఇంక ఏ పని చేయనండి. అయితే ఇదే ప్రాబ్లము తరచూ రిపీట్ అవుతుంది ChatGPT అని చెప్పాను అనమాట. అప్పుడు ChatGPT అన్నీ అడిగిందనమాట. మీకు ఇది పీరియడ్ వచ్చే ముందు కూడా ఇలా ఉంటుంది, అలా అని చెప్తే అలా మాటల మధ్యలో నేను చెప్పాను, ఇలాగ నాకు ఈ డేట్న పీరియడ్ వస్తుంటే ఓవ్యులేషన్ టైము అంటే ఫెర్టైల్ డేస్ ఉంటాయి కదండి, ఆ డేస్ నాకు 12 to 16 డేస్ కదా, ఇప్పుడు నేను ఓవ్యులేషన్ టైంలో ఉన్నాను అంటే అప్పుడు చెప్పిందనమాట. సో మీకు ఇది ఏ టైంలో రిపీట్ అవుతుందంటే, ఒకటి ఓవ్యులేషన్ టైం, ఒకటి నెక్స్ట్ పీరియడ్కి బిఫోర్ అంటే పీరియడ్ ఇంకో 2-3 డేస్లో వస్తుందనగా కూడా ఫుల్ మూడ్ స్వింగ్స్ వచ్చేస్తున్నాయండి. సో అప్పుడు మీకు ఇది రిపీట్ అవుతుంది, మేబీ మీకు బాగా హార్మోన్స్ హెచ్చు తగ్గులు అవుతున్నాయి అనేసి చెప్పిందనమాట. అయితే నేను చెప్పాను, రీసెంట్గానే బ్లడ్ టెస్ట్లు అన్నీ చేయించుకున్నాను, అన్నీ చాలా బాగా వచ్చినాయి అన్నారు డాక్టర్. అంటే బ్లడ్ టెస్ట్లు బాగానే ఉన్నాయి కానీ హార్మోన్స్లో హెచ్చు తగ్గులు అవుతున్నాయి, ఇది చాలా కామనే, ఒకవేళ ఎందుకైనా మంచిది, ఇది ప్రతి నెల రిపీట్ అవుతుంది కాబట్టి మీకు డాక్టర్ని హార్మోన్స్ గురించి ఏమన్నా టెస్టులు రాయమంటే రాస్తారు. సో ఇది చిన్న ట్యాబ్లెట్స్తో సరి చేసుకునే సమస్య అనేసి చెప్పిందనమాట. ఇంకా నాకు ట్యాబ్లెట్లతో వాడడం కాదు, రొటీన్లోనే ఏమన్నా చేంజెస్ చేసుకుంటాను అనేసి అంటే కొన్ని రొటీన్స్ ఇచ్చిందనమాట. ఓవ్యులేషన్ టైంలో 3 days చాలా డల్ అయిపోతున్నాను కదా, ఆ టైంలో రొటీన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, పీరియడ్కి బిఫోర్ కూడా చాలా మూడ్ స్వింగ్స్ వచ్చేస్తున్నాయి కదా, ఆ టైంలో ఎలా ప్లాన్ చేసుకోవాలనేసి చెప్పిందనమాట. ఇంకా అది నెక్స్ట్ మంత్ నుంచి ఫాలో అవ్వాలండి. నిజంగా మనం ఏ బాధ అయినా భరించవచ్చు, కానీ ఏదో తెలియని దిగులు ఉంటుంది చూసారండి, కడుపులోని మనసంతా గుండెల్లో భారంగా ఏదో తెలియని దిగులు ఉంటుంది చూసారా, ఆ బాధను అస్సలు భరించలేమండి. అసలు బాధ ఎందుకు వస్తుంది అన్నది కారణం ఉండదు, ఈ రీజనా అని నన్ను నేనే చాలాసార్లు క్వశ్చన్ వేసుకుంటానా, రీజన్ తెలియకుండానే ఆ మూడ్ స్వింగ్స్ అలా వచ్చేస్తున్నాయి అనమాట పీరియడ్ టైంలోని. ఈ విషయం మీకు చాలాసార్లు చెప్పాను. సో ఇప్పుడు నుంచి కొత్త రొటీన్ ChatGPT ఇచ్చినట్టు అది ఫాలో అవ్వాలి. అండ్ ఈస్ట్రోజన్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేయాలి అంటే ఈ టైంలో దాన్ని ఏమంటారు, అవిసె గింజల లడ్డు బాగా తినండి అని చెప్పింది. అవిసె గింజలు సోక్ చేసుకుని కానీ, లేకపోతే ఒక స్పూను పౌడర్ లాగా చేసుకుని అన్నంలో ఫస్ట్ ముద్దలో కలుపుకుని తినండి, అవి ఈస్ట్రోజన్ లెవెల్స్ని, హార్మోన్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది అనేసి ChatGPT చెప్పిందనమాట. ఇక నుంచి ఇవన్నీ ఫాలో అవ్వాలండి. అసలు నెలలో ఒక 1 week ఇలా ఏదో తెలియని మానసికంగా అయిపోతుందనమాట. దాన్ని నేను ఇంకా కంట్రోల్లో పెట్టాలి అని అనుకుంటున్నాను. నేను మీకు చెప్పాను కదండి, డైరీ రాయడం స్టార్ట్ చేస్తున్నాను అనేసి. సో ఇదిగోండి డైరీ అయితే రాసిన డైరీని కూడా మళ్ళీ ChatGPTకి పంపిస్తున్నాను అనమాట. పంపిస్తుంటే ఇందులో నేను ఎక్కడెక్కడ తప్పులు రాశానో ChatGPT చెప్తుంటే ఆ కరెక్షన్స్ అన్నీ బ్లాక్ పెన్తో నోట్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ డే డైరీ రాసినప్పుడు అవి నాకు చాలా వరకు మిస్టేక్స్ని తగ్గిస్తుందనమాట. సో అలా ఏదో ట్రై చేస్తున్నాను లేండి, ఇంగ్లీష్ కోసం చాలా కష్టపడుతున్నాను. యూట్యూబ్ సక్సెస్ అయ్యే వరకు యూట్యూబ్ కోసం అలాగే డైరీలు రాసుకుని ఇలా ఇది నేర్చుకున్నాను అది నేర్చుకున్నాను అలా చేసి ఎలా అయితే యూట్యూబ్లో సక్సెస్ అయ్యాను కదా, అలాగా ఇంగ్లీష్లో కూడా సక్సెస్ అవ్వాలి, ఇంగ్లీష్లో నేను పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు చేయాలి అని ఇలా ఏవో కొన్ని డ్రీమ్స్ పెట్టుకున్నాను, అవన్నీ అచీవ్ అవ్వాలి. ఇంకా పండగ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇంకా ఇంగ్లీష్ వీడియోస్ కూడా స్టార్ట్ చేయాలండి.
ఏమో అండి, ఇలా చేయాలి అలా చేయాలి అనుకుంటున్నాను కానీ అవటం లేదు. మేబీ పండగ నుంచి మేము వచ్చిన తర్వాత అత్తయ్య మావయ్య రావచ్చు. మావయ్య గారికి కన్నుది చూపించాలి కదా, కంట్లో నరాలు సన్నగిలినయి. అండ్ మొన్న అత్తయ్య గారిని హాస్పిటల్లో జాయిన్ చేశాం కదండి. సో అత్తయ్య గారికి ఏమన్నారంటే ఇది ఆస్తమా వచ్చింది, దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాలి అని చెప్పారు. సో అత్తయ్యని కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. చూపించమ్మా. Close your eyes. Open. వావ్ షాను, ఎంత బాగా వేస్తుందో నండి మా షానమ్మ డ్రాయింగ్స్. అలా అన్నీ చూపించి ఇప్పుడు వర్క్ వేసినాయి అన్నీ నువ్వు. చాలా బాగుందమ్మా. అసలు నీకు ఇన్ని ఐడియాస్ ఎలా వస్తాయి తల్లి? టీవీలో చూసిందమ్మా. చూసింది చేయడం గ్రేట్ కదానా. తర్వాత అక్క అన్ని చూసి ఒక ఐడియా తెచ్చుకుంటాడే. ఇది ఇన్కంప్లీటా? ఇది నిన్న వేసేవు, ఇది ఈరోజు వేసేవు. చాలా బాగుంది. మార్నింగ్ 11:30 కూర్చున్నానండి ఎడిటింగ్లోని. నేను అనౌన్స్మెంట్ వీడియో ఆల్రెడీ లైవ్ అయిపోయి ఉండొచ్చు నాకు తెలిసి. అంటే వ్లాగ్స్ అన్నీ లేట్గా వస్తున్నాయి. మధ్యలో ఒక రోజు వీడియో పెట్టలేదు, పిల్లల ఆటలతో ఒక రోజు పెట్టాను కదా. సో వ్లాగ్స్ అన్నీ లేట్గా వస్తున్నాయి. నాకు తెలిసి అనౌన్స్మెంట్ వీడియో పాటికి లైవ్ అయిపోయి ఉంటుంది. మీరు చూసుంటే కనుక కామెంట్ చేయండి. సో ఆ వీడియో ఎడిటింగ్ కోసం అయితే 11:30కి టిఫిన్ అయ్యాక కూర్చున్నానండి. మధ్య మధ్యలో వీడియో క్లిప్స్ తీసుకోవడము, మళ్ళీ ఎడిటింగ్ చేయడము, కొన్ని క్లిప్స్ నెట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవడము, అలాగా ఇప్పుడు టైం 7 అవుతుందండి. నేను పిల్లల్ని కరాటేకి కూడా తీసుకెళ్ళలేదు. మా వారిని మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్పానమాట. నేను అప్పుడు కూర్చుంటే 7 ఇప్పుడు కంప్లీట్ అయ్యిందండి. దానికి వ్యూస్ వచ్చినాయో లేదో కూడా నాకు తెలీదు. ఎందుకంటే ఇంకా నేను ఆ వీడియో ఇప్పటికి నేను మాట్లాడేటప్పటికి లైవ్ చేయలేదు. కానీ ఇప్పుడు మీరు చూస్తున్న వ్లాగ్ లైవ్ అయ్యే టైంకి అది పబ్లిక్ అయిపోయి ఉంటుంది. వ్యూస్ ఎలా వచ్చి ఉంటాయి, కామెంట్స్ ఎలా వస్తాయో నాకు తెలియదు. కానీ అంత టైం పెట్టానమ్మో దానికి. అంత టైం పెట్టినా నాకు ఏం బాధగా లేదు. ఎందుకంటే కొంచెం కొత్తగా ఎడిటింగ్ చేస్తున్నాను, కొత్తగా వ్లాగ్ని షూట్ చేస్తున్నాను కదా. ఆ ఫీల్ నాకు చాలా హ్యాపీనెస్ని అయితే ఇచ్చింది. సో అదేనండి, క్రియేటర్స్కి ఉన్న మనస్తత్వమే అది. వాళ్ళు ఎంతో కష్టపడి చేస్తారు. ఇప్పుడు నేను ఆ వీడియోని ఎన్నిసార్లు నేనే చూసుకున్నాను నాకే తెలియదు. దానికి వ్యూస్ వస్తే ఆ హ్యాపీనెస్ డబుల్ అవుతుంది. వ్యూస్ రాకపోతే కొంచెం డిసప్పాయింట్మెంట్ కింద ఉన్నా కూడా నేనేనా ఇంత కొత్తగా చేశానా, ఇంత బాగా చేశానా అన్న ఫీల్ అయితే మాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అది నేను చాలామంది క్రియేటర్స్ దగ్గర ఈ మాట అయితే విన్నాను అనమాట. సో ఇంకా నేను ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత వచ్చిన గిన్నెలు కూడా క్లీన్ చేయలేదండి. ఆ ఎడిటింగ్తోనే సరిపోయింది. ఇప్పుడు ఫైనల్గా ఆ వీడియోని ఇంకొకసారి అయితే చూసుకుంటాను. మా వారైతే పిల్లలిద్దరిని తీసుకుని కరాటేకి అయితే వెళ్ళారు. ఇంకా వాళ్ళు వచ్చేసరికి చపాతీ పిండి అయితే కలిపేస్తానండి నేను. నిజంగా చాలా చాలా టైం పెట్టానండి ఆ వీడియోకి. బట్ అస్సలు వ్యూస్ రాలేదు. చాలామంది మాకు నచ్చలేదు, చాలా బోరింగ్గా ఉంది, సోదిలాగా చెప్పావని ఇలా కామెంట్ పెట్టారు. అవి చాలా బాధ అనిపించింది. కానీ దానికి ఈక్వల్గానే పాజిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. ఈ వీడియో మాకు ఉపయోగపడింది భవాని, ఇన్ని రోజులు మేము ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు అనుకున్నాను, ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చిందని కొంతమంది చెప్పారు. కొంతమంది ఏమో డైలీ వ్లాగ్సే పెట్టు భవాని, ఇలా వద్దు అన్నారు. కొంతమంది ఏమో చాలా బాగా చేసే భవాని, ఎడిటింగ్ అయితే అసలు సూపర్ అసలు అన్నారు. కొంతమంది ఇదే వీడియోని కొంచెం చిన్నగా చెప్పాల్సిందేమో, వీడియో లెంతీ అయిపోయింది అనేసి కొంతమంది అయితే అలా కామెంట్ చేశారనమాట. ఎనీవే ఫైనల్గా ఆ వీడియోకి ఒక 16,000 వ్యూస్ వరకు అయితే వచ్చింది. ఇక నుంచి ఇంకా అలా చేయలేండి. ఏమైనా చెప్పాలి అనుకుంటే ఈ డైలీ రొటీన్ వ్లాగ్లోనే ఒక 2-3 మినిట్స్ మాట్లాడేస్తాను. ఇంకా చపాతీలు అయితే చేసేసానండి. మను అయితే తింటాను అంది. మను వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చింది లగ్వి, తను కూడా తింటాను చపాతీ అంది. సో వాళ్ళిద్దరికి అయితే ఫస్ట్ పెట్టిచ్చేస్తున్నాను. మార్నింగ్ చేసిన చిక్కుడుకాయ కూర ఉంది కదండి, ఆ చిక్కుడుకాయ కూర అయితే వేసుకుని తింటున్నాం అనమాట. మా వారి ఇంట్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం నైట్ డిన్నర్లోకి చపాతీయే తింటున్నాం మేమంతా. సో ఇంకా టిఫిన్ అంటే డిన్నర్ అనమాట. డిన్నర్ తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను గిన్నెలు తోముకోవడం అయితే స్టార్ట్ చేశానండి. గిన్నెలు తోముకుంటూ నేను యూట్యూబ్లో జాక్మా వీడియోస్ అయితే వింటున్నాను. జాక్మా మీకు తెలుసా లేదా కామెంట్ చేయండి. మీకు ఎవరికైనా జాక్మా కోసం తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి. జాక్మా లైఫ్ చాలా చాలా ఇన్స్పిరేషన్ అండి. ఆయన గురించి కూడా ఒకరోజు వాయిస్ ఓవర్లో మీకు చెప్తాను.
అసలు నాకు ఇది వరకు ఎవరి జాక్మన్ అసలు నాకు తెలియదు, అలాంటి ఒక వ్యక్తి ఉన్నారు అన్న విషయం కూడా తెలియదు. ఎప్పుడైతే నేను ఇంగ్లీష్ వీడియోస్ వినడం స్టార్ట్ చేశానో, అది కూడా ఇంగ్లీష్ మోటివేషన్ వీడియోస్ వినడం స్టార్ట్ చేశానో, అప్పటి నుంచి నాకు జాక్మా వీడియోస్ ఒక ఎడిక్షన్ లాగా అయిపోయిందండి. ఎంత బాగా చెప్తారండి ఆయన, నిజంగా ఆయన మాటలే నన్ను ఇంకా ఇంకా ముందుకు నడిపిస్తున్నాయేమో అనిపిస్తుంది. నేను విన్న అన్ని ఈవినింగ్ వాకింగ్లో మా హస్బెండ్తో చెప్తాను అనమాట, ఈరోజు జాక్మా ఇలా చెప్పారు, ఈరోజు జాక్మా అలా చెప్పారు అంటాను. మా వారు కూడా డైరీలో జాక్మా చెప్పినట్టు చేయాలి అని రాసుకుంటూ ఉంటారనమాట. సో ఇదేంటి రోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. కమింగ్ వ్లాగ్స్ అయితే చాలా చాలా బాగుంటాయండి. ఇంకా డైలీ వ్లాగ్స్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. ఫస్ట్ ఈ పెండింగ్ వ్లాగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఫెస్టివల్ వ్లాగ్స్ అయితే పెడతానండి. అవన్నీ లాంగ్ వీడియోలు పెడతాను, షార్ట్లు పెడతాను. షార్ట్స్ ఎందుకు పెడుతున్నాను అంటే, షార్ట్ల ద్వారా నాకు సబ్స్క్రైబర్స్ వస్తే 1 మిలియన్ త్వరగా రీచ్ అవ్వాలి అన్నది నా కోరిక. నా సిల్వర్ ప్లే బటన్ పక్కన గోల్డ్ ప్లే బటన్ పెట్టుకోవాలన్నది నా డ్రీమ్ అండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.